ఇక మకరం వారికి గనక చూసుకున్నట్లయితే రెండో స్థానంలో అధిక గ్రహాలు అంటే పంచగ్రహ కూటం అనేటువంటిది రెండో స్థానంలో రాహువు, కుజుడు, రవి, చంద్రుడు, అదేవిధంగా శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుజుడేమో మరలా మీకు 22వ తేదీ నుంచి మారుతున్నాడు. హ్మ్. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలేమిటంటే అధిక గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి. హ్మ్. సో, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ధనయోగాలు కలుగుతూ ఉంటాయి వీరికి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. కాకపోతే వీళ్ళకేంటంటే ధనస్థానంలో అధిక గ్రహాలున్నప్పుడు కుటుంబంలోనే మనకి అమావాస్య యోగం ఏర్పడడం, గ్రహణం గూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ పక్షంలోనే హ్మ్. ఈ పక్ష ఫలితాల్లో ఇక్కడ ఏమవుతుంటుందంటే 16థ్ టు 30థ్ ఈ మధ్యలోని వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఈ వివాహ నిర్ణయాలు హ్మ్. పార్ట్నర్‌షిప్‌ని అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ సంబంధించిన విషయంలో పార్ట్నర్‌షిప్స్‌ని చేసుకునేటువంటి విషయాలు, మరియు పెద్ద మొత్తంలో ఎవరికైనా పార్ట్నర్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి అంశాలు, ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఇట్లాంటి విషయాల్లో. హ్మ్. బట్ వీరికేంటంటే కొంచెం ఏదైనా అసెట్స్ కొనుగోలు చేయడానికి, లోన్స్ రాడానికి, లోన్స్ క్లియర్ చేసుకోవడానికి, ఉద్యోగ సంబంధించిన అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి మాత్రం చాలా బావుంది చెప్పాలంటే. ఓకే. ఇక వీళ్ళు ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం లేపోతే ఇప్పుడు వివాహ సంబంధించిన దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుందని హ్మ్. అనుకున్నాం కాబట్టి మకరం వారికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే మంత్రం గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా వీరికి బావుంటుంది.